అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ దోహాలో కలిశారు. ట్రంప్ కోసం ఎమిర్ ఆఫ్ ఖతార్లో ఇవాళ ఏర్పాటు చేసిన ప్రభుత్వ విందుకు అంబానీ కూడా హాజరు కానున్నారు. దోహాకు వెళ్లిన అంబానీకి ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన్ని అంబానీ కలవడం ఇది రెండోసారి. ట్రంప్ అంబానీ మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ట్రంప్ కుమార్తె అల్లుడు హాజరు కాగా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో 100 మందికి ఇచ్చిన ప్రత్యేక విందులో నీతా ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. రిలయన్స్ వ్యాపారాలకు అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలతో ముడిపడి ఉంది. గతేడాది వెనెజువెలాలో నుంచి ముడి చమురు దిగుమతిని పునఃప్రారంభించడానికి అమెరికా నుంచి రిలయన్స్ మినహాయింపులు పొందింది. అయితే వెనెజువెలా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 25% టారిఫ్ను ట్రంప్ విధించడంతో ఆ దిగుమతి ఆగిపోయింది. రష్యా నుంచి ముడి చమురును రిలయన్స్ దిగుమతి చేసుకుని పెట్రోల్ వంటి ఇంధనాలు తయారు చేసి వాటిని అమెరికాకు విక్రయిస్తోంది. గూగుల్, మెటా వంటి అమెరికా దిగ్గజాలకు రిలయన్స్ జియోలో వాటాలున్నాయి. ఖతార్తోనూ రిలయన్స్ కు వ్యాపార సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అంబానీల కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రభుత్వ విందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ కలిశారు. ఈ విందును ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమీద్ అల్ థానీ ట్రంప్ గౌరవార్థం లుసైల్ ప్యాలెస్ లో ఏర్పాటు చేశారు. అయితే అంబానీ ట్రంప్ కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అదేవిధంగా 2024లో అనంత్ అంబానీ వివాహానికి ట్రంప్ కుమార్తె అల్లుడు కూడా హాజరయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ QIA ద్వారా పెట్టుబడులు కూడా లభించాయి. అలాగే గూగుల్, మెటా వంటి అమెరికా టెక్ దిగ్గజాలతో రిలయన్స్ కు భాగస్వామ్యాలు ఉన్నాయి. తర్వాత రిలయన్స్ వ్యాపారాలు అమెరికా విధానాలతో ప్రభావితం అవుతున్నాయి. గతంలో వెనిజులా నుంచి ముడి చమురు దిగుమతులకు అమెరికా మినహాయింపులు ఇచ్చింది. కానీ తర్వాత టారిఫ్లు విధించడంతో ఆ యొక్క దిగుమతులు కూడా ఆగిపోయాయి. ఖతార్ పర్యటనలో ఖతార్ పర్యటనలో బోయింగ్ తో భారీ విమానాల ఒప్పందాలు, రక్షణ ఒప్పందాలు కూడా కుదిరాయి. అంబానీ హాజరు ఈ అంతర్జాతీయ వ్యాపార సంబంధాలను మరింత బలపరిచే విధంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క భేటీ ద్వారా అంబానీ ట్రంప్ మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, వ్యాపార సంబంధాలు, అంతర్జాతీయ వ్యాపార పరిణామాలపై కూడా ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. మరోపక్క ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కి అమెరికాతో రకాలలో వ్యాపార సంబంధాలు కూడా కలిగి ఉన్నాయి. ఈ వ్యాపార సంబంధాలు టెక్నాలజీ, అదేవిధంగా పెట్టుబడులు, ఎగుమతులు, విదేశీ భాగస్వామ్యాలు వంటివన్నీ కూడా కలిసినాయి. వెనిజులా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుని భారత్ లో శుద్ధి చేసి అమెరికాకు ఇంధన ఉత్పత్తులు, పెట్రోల్, డీజిల్, జెట్ దిగుమతి చేస్తుంది రిలయన్స్. అదేవిధంగా టెక్సాస్ లో కూడా రిలయన్స్ ట్రైనింగ్ కార్యాలయం ఉంది. డిజిటల్ రంగంలో చూస్తే జియో ప్లాట్ఫామ్స్ లో అమెరికా దిగ్గజ కంపెనీలు భారీగా పెట్టుబడి పెట్టాయి. ఫేస్బుక్, మెటా అయితే 43,574 కోట్ల పెట్టుబడి పెట్టింది. జియోలో 9.9% వాటా ఫేస్బుక్, మెటా ఉంది. గూగుల్ కూడా 33,737 కోట్లు పెట్టుబడి పెట్టింది. జియోలో దీని వాటా 7.73%గా ఉంది. క్వాల్కామ్, ఇంటెల్ క్యాపిటల్ ఈ విధంగా జియో ఫోన్ల కోసం కూడా గూగుల్ తో కలిసి జియో ఫోన్ నెక్స్ట్ అనే స్మార్ట్ ఫోన్ కూడా అభివృద్ధి చేశారు. సో ఈ కలయిక అంటే కొంత అమెరికా, భారత్ కూడా కొంత లాభం చేకూర్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.